హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈరోజు మరి టాపిక్ ఏంటి అంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ టాపిక్లో ఇంతకుముందు మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్ ట్యాగ్ గురించి ఒక మార్క్ తీసుకుని జేబులో పెట్టుకున్నాము, లేదా పర్స్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో పెట్టుకున్నాము. దేని మీద? క్వశ్చన్ ట్యాగ్ మీద. ఇప్పుడు అటువంటిదే ఇంకొక లొకేషన్ అండి. అటువంటిదే కొద్దిగా ఇంగ్లీష్ విషయంలో అంత సీరియస్నెస్ ఉండదు, కామెడీగా నేర్చుకోవడం అనేది జరిగింది ఇంగ్లీష్ విషయంలో. ఎందుకంటే సైకాలజీలో చెప్పేటప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది నాకు టెన్షన్గానే ఉంటుంది, మీకు టెన్షన్గానే ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఎక్కడ మనము కొద్దిగా సీరియస్గా చెప్పిన హెడ్ వెయిట్ వచ్చేది. కాబట్టి చాలా సింపుల్గా కామెడీగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇంగ్లీష్. నా మనస్తత్వం అది, ఎవరి మనస్తత్వం ఏంటో తెలియదు. నేను ఎప్పుడు దీని మీద సీరియస్గా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు దీని మీద మార్క్స్ నాకు రాలేదు. సింపుల్గా కామెడీగా కోడ్స్ తోటి ఇంగ్లీష్ అంటేనే కోడ్స్ పెట్టుకోవాలన్నమాట. కేవలం కోడ్స్ తోటే నేను సక్సెస్ అవ్వగలిగాను ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. లేకపోతే 10-12 కూడా కష్టమే, ముఖ్యంగా హిందీ వాళ్ళకైతే. సో దాన్ని బట్టి మరి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఇంకొక మార్కు లేదా 2 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది వీటి మీద. మళ్ళీ జేబులో పెట్టుకుందాం. అయితే ఇక్కడ మోడల్స్ మాత్రం 7 మోడల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 7. వెళ్ళే కొద్ది ఈజీ అయిపోద్ది. మోడల్ 1, మోడల్ 2 కొద్దిగా కొంత క్లమ్జీగా ఉంటుంది. బట్ మోడల్ 4 నుంచి ఈజీ లైట్ తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. లైట్ తీసుకోవడానికి ఏది లేదు కానీ ఈజీగా ఉంటుంది అది. మోడల్ 1 గురించి మాట్లాడుకుందాం. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ అనేవి మరి ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. మోడల్ 1లో చూడండి. మోడల్ 1లో సింపుల్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ అనే వర్డ్ని వాడాలి. ఇన్స్పైట్ ఆఫ్ లేకపోతే అది సింపుల్ అవ్వదు. అలాగే థో, ఎట్ దో అనే కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ వచ్చేసరికి బట్ కానీ ఎట్ కానీ వాడాల్సి ఉంటుంది. బట్, ఎట్, తో, ఎట్టో, ఇన్స్పైట్ ఆఫ్. ఏ సెంటెన్స్ ఎక్కడ వాడాలి అంటే చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఎప్పుడూ కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో వాడాలి. బట్ అనేది ఎప్పుడూ కూడా సెంటెన్స్కి మిడిల్లో వాడాలి. తో అనేది ఎప్పుడు కూడా సెంటెన్స్కి స్టార్టింగ్లో వాడతాము. ఓకే. ఎట్తో ఎట్ సందర్భాన్ని బట్టి 80% వీటితోటే పని అయిపోద్ది. నేను ఇంకొక టాపిక్ పెడతాను, దాన్ని ఫాలో చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి? సరళం కొంత అంటే మనకి సరళ్, సంయుక్త, మిశ్రిత వాక్యాలు ఉన్నాయి కదండి. చూడండి, సరళ్, సంయుక్త, మిశ్రిత. సింపుల్ అంటే సరళ్ అండి. తర్వాత కాంప్లెక్స్ అంటే మిశ్రిత అండి. కాంపౌండ్ అంటే సంయుక్త అండి. ఇప్పుడు ఒక్కసారి వీటి డెఫినేషన్స్ గుర్తుకు తెచ్చుకోండి. సార్ మేము ఇవే చదవలేదు అంటారా?
మెథడాలజీలోనూ ఉన్నాయి, అలాగే గ్రామర్లోనూ వస్తుంది. అక్కడ మెథడాలజీలో చెప్పుకుందాము. అయినప్పటికీ ఒక్కసారి చెప్దాం. సరళ వాక్య అంటే ఏ వాక్యంలో అయితే ఒకే ఒక క్రియ లేదా వాక్యం స్వతంత్రంగా ఉంటుందో అది ఒకే క్రియ ఉంటుంది, కానీ వాక్యము కొన్ని వాక్యాలు మరి ఎలా ఉంటాయి అంటే కొన్ని వాక్యాలు ఇండిపెండెన్స్గా స్వతంత్రంగా ఉండే వాక్యాలు కానీ ఒకే క్రియ ఉండే వాక్యాలు కానీ సింపుల్ సరళ వాక్యాలు అని అర్థం. మరి కాంప్లెక్స్ అంటే ఏంటి? మిశ్రిత వాక్యం. ఒక వాక్యము ఇంకొక వాక్యంపై ఆధారపడి ఉంటుంది. మరి కాంపౌండ్ అంటే ఏంటి? రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలుగా మార్చడమే కాంపౌండ్. సంయుక్త క్రియయే రెండు లేదా అంతకంటే ఎక్కువ వాక్యాల్లోకి మార్చడం, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియల్లోకి చూపించడము. సో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెన్స్ వాక్యాల్లోకి మార్చడం, అది సంయుక్త. మిశ్రిత అంటే ఒక వాక్యము ఇంకొక వెనకాల వాక్యము మొదటి వాక్యంపై ఆధారపడి ఉండడం. సింపుల్ అంటే ఒకే వాక్యంలోకి మార్చడం, ఒకే వాక్యంలా ఉండాలి, ఒకే క్రియ కనిపించాలి అందులో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అంటే అర్థమైందా? సరళ్ ఒక్క వాక్యము ఒకే క్రియ కానీ లేదా స్వతంత్రంగా ఉండే వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సరళ వాక్యాలు అంటారు. సింపుల్. కాంప్లెక్స్ ఒక వాక్యము हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, ఇటువంటి వాక్యాలు ఏంటండి? సో మేము ఆ దేశవాసులు, ఏ దేశవాసులు? ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో అలాగా ఆధారపడి వచ్చే వాక్యాలు కాంప్లెక్స్. కాంపౌండ్ అంటే వెళ్తూ ఉంటుంది, ఇంకా బండి ఎన్నైనా పెట్టచ్చు, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో ఇది నేర్చుకోవాలి ఫస్ట్. ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే హీ వర్క్డ్ హార్డ్, హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. అతడు కష్టపడ్డాడు అయినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. చూడు, ఇప్పుడు మనం సింపుల్లోకి మార్చేటప్పుడు చూడు, ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టార్టింగ్లోనే రావాలనుకున్నాం. ఇన్స్పైట్ ఆఫ్ మరి ఒకే సెంటెన్స్లో రాసేటప్పుడు రెండు ప్రొనౌన్స్ ఎప్పుడూ కూడా రాకూడదు. కాబట్టి ఒకటి ఆటోమేటిక్గా ఏమైపోతుందండి, పాసివ్ వెర్బ్ కిందకి మార్చాలి. అంటే ఇక్కడ ప్రొనౌన్స్ ఎలా ఉంటాయి అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, పాసివ్ ప్రొనౌన్ అని చెప్పి 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. హీ, హిమ్, హిజ్. హీ అనేది సబ్జెక్ట్ అయితే హిజ్ అనేది పాసివ్, హిమ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా ఒక పాసివ్ ఫామ్ ఎప్పుడైతే రాస్తామో అక్కడ ఇంకా ప్రొనౌన్స్ అనేవి ఇంకా చూసుకునే పని లేదు. అంటే సబ్జెక్ట్ హీ, సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ హిమ్, బట్ పాసివ్ ప్రొనౌన్ హిజ్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్, పాసివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి హీ, హిజ్, హిమ్, ఐ, మై, మీ, హీ, హిజ్, హిమ్, ఇట్, ఇట్స్, ఇట్, దే, దేర్, దెమ్, షీ, హర్, హర్, వి, అవర్, అజ్. ఇలాగా మనకున్న 7 ప్రొనౌన్స్ని కూడా ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్, పాసివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద హెడ్డింగ్లు పెట్టుకుని, అంటే సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో పాసివ్ పెడితే ఈ రితంలో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ చెప్పాను. ఇన్స్పైట్ ఆఫ్ హీ అనేది ఎలా మారుస్తున్నావు? హిజ్గా మారుస్తున్నావు. ఇన్స్పైట్ ఆఫ్ హీ అనేది ఎలా మారుస్తున్నావు? హిజ్గా మారుస్తున్నావు. ఎందుకు మార్చావు హిజ్గా? సెంటెన్స్ ఒకటే కదా ఇప్పుడు మనం రాసేది, ఒకే సరళ వాక్యంలో ఉండాలి, ఒకే సెంటెన్స్లో ఉండాలి. కాబట్టి
హిజ్గా మార్చావు, పాజిటివ్ ప్రొనౌన్లోకి తీసుకున్నావు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, yes, he failed in examination, he failed in examination. వాడు మోడల్ 1 ఇచ్చాడా, మోడల్ 2 ఇచ్చాడా, మోడల్ 7 ఇచ్చాడా అనేది ఐడెంటిఫై చేసేది ఎక్కడ అంటే ఇక్కడండి. ఎక్కడ అంటే ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉండి ఇంకొక సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్లయితే, ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉండి ఇంకొక సెంటెన్స్ నెగిటివ్లో ఉన్నట్లయితే ఆ మోడల్ 1 కిందకి వస్తుంది. ఆ మోడల్లో సింపుల్ సెంటెన్స్, సింపుల్ అంటే చెప్పాను, అయితే ఒకే ఒక వాక్యంలో రాయాలి, ఇండిపెండెంట్ వాక్యంలా అయినా ఉండాలి, ఒకే క్రియ అయినా కడపంచాలి. ఇప్పుడు చూడు, అతడు కష్టపడ్డప్పటికీను ఫెయిల్ అయ్యాడు. ఒకే వాక్యమేనా, ఎక్కడ ఫుల్ స్టాప్లు కామాలు ఏమీ లేవు. ఇది ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఇక్కడ పనిచేసేది. బండగుర్తు ఒకటి, బండగుర్తు. రెండోది సెంటెన్స్ ఎలా ఉండాలి, ఎక్కడా కూడా రెండో సెంటెన్స్ లాగా అనిపించకూడదు, ఎక్కడా కూడా ఇంకొక వెర్బ్ పనిచేస్తున్నట్టు అనిపించకూడదు. అదే సరళ క్రియ, సరళ వాక్యం అంటాం. సరళ వాక్యం స్వతంత్రం కానీ స్వతంత్రపూర్వకంగా కానీ ఒకే క్రియ ఉండే వాక్యము అని అర్థం. నెక్స్ట్ రెండోది కాంప్లెక్స్. కాంప్లెక్స్ అంటే ఏం చెప్పుకున్నాము, తో హీ వర్క్ హార్డ్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. చూడు ఫస్ట్ తో, హీ వర్క్ హార్డ్, he worked hard, he failed in examination. చూడండి ఇక్కడ he worked hard, ఇతడు చాలా కష్టపడ్డాడు, అయినప్పటికీ అతడు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఇతడు చాలా కష్టపడ్డాడు అయినప్పటికీను ఇతడు ఫెయిల్ అయ్యాడు. అంటే ఈ సెంటెన్స్ దేన్ని బేస్ చేసుకుని ఉంది? ఎస్, ఎదటి వాక్యాన్ని ముందర వాక్యాన్ని బేస్ చేసుకుని ఉంది. ఏ సెంటెన్సు? ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన సెంటెన్స్. అయినప్పటికీను ఇతడు ఫెయిల్ అయ్యాడు అని మీనింగ్ని క్రియేట్ చేసేదే త్రో. ఇతడు కష్టపడ్డప్పటికీను, చూడండి, అతడు కష్టపడ్డప్పటికీను, బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీను ఫెయిల్ అయ్యాడు. ఎవరు ఫెయిల్ అయ్యాడు? అతడు ఫెయిల్ అయ్యాడు కానీ కష్టపడ్డప్పటికీను. అంటే ఈ వాక్యము ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండే వాక్యాలు కాబట్టి వీటిని మిశ్రిత వాక్యము అంటున్నాము హిందీలో. నెక్స్ట్, ఇది చాలా ఈజీ అండి. హీ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. అంతే. ఆ రెండు వాక్యాలకు మధ్యలో ఏం పెడతావు? హీ వర్క్డ్ హార్డ్, బట్ ఎట్ ఏదో ఒకటి వాడచ్చు, తర్వాత చెప్తాం. హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్స్. అతడు చాలా కష్టపడ్డాడు కానీ ఫెయిల్ అయ్యాడు. కష్టపడ్డాడు, అతడు ఫెయిల్ అయ్యాడు. రెండు పనులు జరిగినాయి. ఇక్కడ కష్టపడ్డప్పటికీను ఫెయిల్ అయ్యాడు.
అంటే ఈ వాక్యము దేని మీద ఆధారపడి ఉంది? దీని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ఇతడు కష్టపడ్డప్పటికీను ఫెయిల్ అయ్యాడు. అతడు హార్డ్ వర్క్ చేస్తూనే ఫెయిల్ అయ్యాడు. అర్థమైందా? హార్డ్ వర్క్ చేస్తూనే ఫెయిల్ అయ్యాడని చెప్పి ఇన్స్పైట్ ఆఫ్ అని మీనింగ్. సో ఈ రకంగా మనము బండగా గుర్తుపెట్టుకోవాలి అంటే, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ని బండగా గుర్తుపెట్టుకోవాలి అంటే వాడు సింపుల్లో ఇస్తే కాంప్లెక్స్లోకి మార్చమంటాడు, కాంప్లెక్స్లోకి ఇస్తే కాంపౌండ్లోకి మార్చమంటాడు, కాంపౌండ్లోకి ఇచ్చి సింపుల్లోకి మార్చమంటాడు, లేదా ఎగ్జాంపుల్ ఇచ్చి ఏదో ఒక దాంట్లోకి మార్చమంటాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన బండ గుర్తులు ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సింపుల్ అనేది ఉంటే ఇన్స్పైట్ ఆఫ్ అని స్టార్ట్ చేసి ప్రొనౌన్ని పాసివ్ ప్రొనౌన్లోకి మార్చి ఏంటి అంటే సెంటెన్స్ రాసాడు. ఒకే సెంటెన్స్. నెక్స్ట్ కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఉండి ఒకటి నెగిటివ్ ఉంటేనే మోడల్ 1 కిందకి వస్తుంది. ఒకటి పాజిటివ్ ఉండి ఒకటి నెగిటివ్ ఉంటేనే మోడల్ 1 కిందకి వస్తుంది. మోడల్ 1లో ఉన్న సెంటెన్స్లో సింపుల్ ఎప్పుడు కూడా ఇన్స్పైట్ ఆఫ్ రావాలి. అలాగే కాంప్లెక్స్ ఎప్పుడు కూడా త్రో ఎట్ దో అని చెప్పి రావాలి. అలాగే కాంపౌండ్ ఎప్పుడు కూడా బట్ కానీ ఎట్ కానీ రావాలి. మరి సింపుల్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పి స్టార్టింగ్లో రాసి ప్రొనౌన్ని పాసివ్ ఫామ్ కిందకి మార్చి సెంటెన్స్ మొత్తం రాసేయండి. నెక్స్ట్ కాంప్లెక్స్ రాసేటప్పుడు తో అనేది రాసి మరి తో అనేది రాసిన తర్వాత సెంటెన్స్ మొత్తం యాజ్ యూజువల్ రాసేయండి. అలాగే ఇచ్చిన సెంటెన్స్ని యాజ్ యూజువల్ రాసేయండి. ఒకవేళ వాడు కాంప్లెక్స్లోకి మార్చాలి అనుకోండి, 2 సెంటెన్స్కి మధ్యలో బట్ అనేది కంజక్షన్ కలిపి రాసేయండి, అదే కాంప్లెక్స్. ఒకవేళ అసలు ఆడు ఇదే ఇవ్వలేదు సింపుల్లోకి ఇచ్చి కాంప్లెక్స్లోకి మార్చమన్నాడు అనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ తీసి తో పెట్టు, తో కాంప్లెక్స్ ఇచ్చి సింపుల్లోకి మార్చమన్నాడు అనుకో, తో తీసి ఇన్స్పైట్ ఆఫ్ పెట్టు, తో అలాగే మరి కాంప్లెక్స్లోకి ఇచ్చి కాంపౌండ్లోకి మార్చమన్నాడు అనుకో, తో తీసి మధ్యలో బట్ పెట్టు. సో ఇది మరి మోడల్ 1లో సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి ఉన్న బండ గుర్తులు. ఇంకొకసారి చెప్తున్నాను చూసుకోండి. పాజిటివ్లో ఒక సెంటెన్స్ ఉండి నెగిటివ్లో ఒక సెంటెన్స్ ఉంటే సింపుల్లోకి మార్చేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ పెట్టి హీని పాసివ్ ఫామ్ హీ అయితే హీ, షీ అయితే షీ, ఏదైతే పాసివ్ ఫామ్ రాసి సెంటెన్స్ రాసే తర్వాత కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు ముందు తో పెట్టి మరి సెంటెన్స్ మొత్తం రాసే, కాంపౌండ్లోకి మార్చేటప్పుడు మధ్యలో బట్ పెట్టి 2 సెంటెన్స్లు వాడతావు. ఒకవేళ ఇన్స్పైట్ ఆఫ్లో ఇస్తే తో పెట్టి రిమైనింగ్ పాసివ్ ఫామ్ని సబ్జెక్టివ్ ఫామ్గా మార్చి రిమైనింగ్ యాజ్ ఈజ్ పెట్టేసే. అలాగే తో ఇచ్చి కాంపౌండ్ మార్చమన్నారు అనుకో, బట్ రావాలి. ఇది బండగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ఇన్స్పైట్ ఆఫ్ కాంప్లెక్స్ తో, అలాగే కాంపౌండ్ బట్ ఎట్, ఇవి బైహార్ట్ చేసేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ తో ఎట్ తో బట్ ఎట్. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను పంపిస్తాను మోడల్ 1లో. ఆ ఎగ్జాంపుల్స్ కూడా చేసి దాని యొక్క ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.